హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనం మాందాపూర్ గ్రామంలో ఉన్నాం. సో ఇక్కడ సర్పంచ్ ఎలక్షన్స్ సంబంధించి అయితే చాలా హంగామా అయితే నడుస్తుంది. సో హోరాహోరీ పోటీ కూడా ఈ ఊర్లో నెలకొన్న పరిస్థితే ఉంది. సో ప్రజెంట్ ఇక్కడ కొంతమంది అభ్యర్థులతో మాట్లాడే ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు అంకన్న గారి నాగరాజ్ గౌడ్ గారు కూడా పోటీ చేస్తున్నారు ఇక్కడ. సో ఒకసారి ఆయన మనతో పాటు ఉన్నారు. ఈ గ్రామ సంబంధించి ఇప్పటివరకు అభివృద్ధి ఎలా జరిగింది, సో ఇప్పుడు ఒకవేళ అతను ప్రజలకు ఇచ్చే హామీలు ఏ విధంగా ఉంటాయనేది ఒకసారి ఆయన మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అన్న. నమస్కారం. సో మీరు రాజకీయంలోకి ఇప్పుడు సర్పంచ్‌గా పోటీ చేస్తున్నారు. ఒకసారి మీ నేపథ్యం, మీ బయోగ్రఫీ ఒకసారి ఇంట్రొడ్యూస్ చేస్తారా? గత 15 సంవత్సరాలుగా హ్మ్. మందాపూరు గ్రామ పంచాయతీలో 2 పర్యాయాలుగా వార్డ్ మెంబర్ చేయడం జరిగింది. హ్మ్. అలాగే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అని ఒక హ్మ్. సేవా సంస్థ ఎన్‌జీఓల గత 10 సంవత్సరాలుగా ఉన్నాను. అలాగే హ్మ్. ఎన్నో సేవా కార్యక్రమాలు హ్మ్. గ్రామంలో చేయడం జరుగుతుంది. ఏ పదవి లేకున్నా గ్రామంలో 10వ తరగతి పిల్లలకు గానీ, హ్మ్. పరీక్షాటలు ఇవ్వడం గానీ, హ్మ్. ఏదైనా బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందించడంలో, ఏదైనా దాతలతో సహకారం తీసుకొని చాలామంది నిరుపేద ఆడబిడ్డలకు పుస్తెమట్టలు పంపిణీ చేయడం జరిగింది. బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకులు, ఇంకా ఎన్నో కార్యక్రమాలు గ్రామంలో అనేక సేవలు చేయడం జరిగింది. హ్మ్. అదే ఆలోచనతోని ఈరోజు సర్పంచి జనరల్‌గా అవకాశం రావడంతో సర్పంచ్ అభ్యర్థిగా నిలబడి నేను ఈరోజు మందు గాని, మద్యానం, బిర్యానీ, బీరు ఏది కాకుండా నా వంతుగా నేను ఒక మేనిఫెస్టో తయారు చేశాను. గ్రామంలో ఏ ఇంట్లో అయినా ఆడబిడ్డ పుడితే 3016 డిపాజిట్ చేసి హ్మ్. పుట్టింటి కానుకగా పత్రం అందిస్తానని, అలాగే కుల మతాలకు అతీతంగా ఎవరు చనిపోయిన గ్రామంలో హ్మ్. 3016 దహన సంస్కారాలకు, అంత్యక్రియలకు ఆర్థికంగా సాయం అందిస్తానని, అలాగే ఆడపడుచులకు ప్రతి 6 నెలలకోసారి డ్వాక్రా భవనంలో వారికి ఆరోగ్యంగా హెల్త్ చెకప్, మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తానని, అలాగే వృద్ధులకు ప్రతి 3 నెలలకోసారి వృద్ధులకు పెన్షన్ తీసుకున్న సమయంలో వాళ్ళందరికీ హెల్త్ చెకప్, మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తానని హ్మ్. ఇలా మేనిఫెస్టో పెట్టడం జరిగింది. అలాగే గ్రామ సర్పంచ్‌గా ఎన్నికైన తర్వాత సర్పంచ్‌గా వచ్చే 6,500 జీతాన్ని నా సొంతం డబ్బులతో ఒక గ్రామానికి అంబులెన్స్ కొనుగోలు చేసి గ్రామ పంచాయతీకి విరాళంగా ఇచ్చి, పంచాయతీ అధికారుల నేపథ్యంలో దానికి నాకొచ్చే 6,500 శాలరీని ఆ అంబులెన్స్ నిర్వహణకే వాడాలని నిర్ణయించుకోవడం జరిగింది. హ్మ్. ఈ రకంగా ఇంకా ఎన్నో కార్యక్రమాలతో ప్రభుత్వం నా సహకారం తీసుకొని ఇందిరమ్మ ఇల్లు గాని, పెన్షన్స్ గాని, ఇంకా ఎన్నో పథకాలను ప్రజలకు అందించాలనే ఉద్దేశంతోని హ్మ్. ఒక సర్పంచి పదవి కాదని ఒక బాధ్యతతో వస్తున్నా అని, ఆశతో రావట్లేదు. మన ఒక గ్రామానికి మన సేవల సంకల్పంతో వస్తున్నాను. ఈ సందర్భంగా పోటీకి దిగి ప్రచారం చేస్తున్నాను. మంచి సంక్షేమ పథకాలనైతే మీ మేనిఫెస్టోలో పెట్టారు. అంటే ఇక అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఇప్పటివరకు మీ గ్రామ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? అభివృద్ధి పరంగా డెవలప్ అయిందా లేదా? మీరొస్తే ఏం చేస్తారు? గ్రామము డెవలప్ అయింది. హ్మ్. అయినా ఈ మధ్యన డెవలప్ అయింది. హ్మ్. గతంలో వార్డ్ మెంబర్‌గా ఉన్నప్పుడు సుమారు 25 లక్షల వరకు మేము ప్రస్తుత గతంలో ఉన్న రాజకీయ నాయకుల, ప్రజాప్రతినిధుల సహకారంతో సీసీ రోడ్లు పోయడం జరిగింది. హ్మ్. అలాగే ఇంకా కొద్దిగా అభివృద్ధి అవసరం ఉన్నది. హ్మ్. గ్రామంలో మహిళలకు ఎంప్లాయ్‌మెంట్ అవసరం ఉన్నది. అవును. యువకులకు ఎంప్లాయ్‌మెంట్ అవసరం ఉన్నది. హ్మ్. తర్వాత విద్యాపరంగా కొద్దిగా అభివృద్ధి చెందేదుంది. హ్మ్. యువకులకు అవసరాలున్నాయి. చాలా అవసరాలున్నాయి. మనతోని అయ్యేంత విధంగా దాతల సహకారం తీసుకొని, ప్రభుత్వ సహకారం తీసుకొని అందరికీ అన్ని రకాలుగా సేవ అందించాలనే ఉద్దేశంతోనే, ఆ హ్మ్. లక్ష్యంతోనే ముందుకొచ్చాను. ఓకే. రైతులకు సంబంధించిన సమస్యలు ఇంకేమన్నా ఉన్నాయా? వాటికి పరిష్కారం ఏమన్నా సూచించే అవకాశం ఉందా? రైతులకు సంబంధించి హ్మ్. గ్రామ పంచాయతీ సర్పంచ్ పరిధిలో చేసేంత విధంగా ఉండది. హ్మ్. కాకుంటే ఇప్పుడు రైతు కొనుగోలు కేంద్రాలుంటాయి. అవును. అక్కడ సమకూర్చే విధంగా లైట్లు గాని, వాటర్ ఫెసిలిటీ గాని, హ్మ్. అక్కడ వారికి మౌలిక వసతులు కల్పించేందుకు గ్రామ పంచాయతీ పరిధిలో నిధులుంటాయి కాబట్టి, హ్మ్. ఎక్కువ నిధులు అవసరం ఉండేటివి ఏమైతాయి అంటే ఎమ్మెల్యే పరిధిలో, మంత్రుల పరిధిలో, ప్రభుత్వం పరిధిలో ఉంటాయి కాబట్టి, హ్మ్. వారికి సంబంధించిన అవసరాలు ఏవున్నా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అందరికీ పరిష్కారం అయ్యే విధంగా ప్రయత్నిస్తాం. ఓకే. సో ఇప్పుడు ప్రచారానికైతే వెళ్తున్నారు. మరి ప్రజల దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది? ప్రజల దగ్గర నుంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ మధ్య ఏందంటే నేను పెట్టిన మేనిఫెస్టో మీద హ్మ్. విస్తృతంగా చర్చించుకుంటున్నారు. ఓకే. అట్టి విషయాన్ని ఆ మేనిఫెస్టోని గూడా నేను ఈరోజు రేపు బాండ్ రూపంలో రిలీజ్ చేస్తున్నాను. హ్మ్. హామీ పత్రాన్ని ఇస్తున్నాను. హ్మ్. ఎందుకంటే మనము అనుకున్న ప ప పనిని ఖచ్చితంగా ప్రజలకు చూయించే ఉద్దేశం కొద్దీ బాండ్ రూపకంగా ప్రింట్ చేయించాను. హ్మ్. ఖచ్చితంగా నేను చేస్తానన్న నమ్మకం వాళ్ళలో ఉంది. నేనొకటే అడుగుతున్నాను. నేను ఎలాంటి ప్రలోభాలకు గురి చేయను. హ్మ్. మీకు అవసరం ఉన్నప్పుడు ఈ పని ఉంది. నాకు చేయాలనే ఉద్దేశ్యంతో ఉంటే నేను చేయడానికి సిద్ధంగా ఉన్నానని హ్మ్. అందరికీ తెలియజేస్తున్నాను. ఓకే. సో మీకు గుర్తు ఫుట్‌బాలో, వాలీబాలో వచ్చినట్టుంది. సో మరి ఫుట్‌బాల్ ఆటలో మీరు గోల్ చేస్తారా? ఖచ్చితంగా గోల్ చేస్తానన్న నమ్మకం ఉంది. ఫుట్‌బాల్ గోల్ చేస్తానన్న నమ్మకం ఉంది. హ్మ్. సర్పంచ్ పదవిని వరిస్తదనే నమ్మకంతోనే ముందుకెళ్తున్నాను. ఓకే. ఫైనల్‌గా మీ గ్రామ ప్రజలకు మీరేం చెప్తారు? గ్రామ ప్రజలకు ఏం కోరుకుంటున్నానంటే, హ్మ్.
చాలా మంది ప్రజలు ఆలోచనతోనే ఉన్నారు. కాకుంటే రాజకీయ నాయకులు మాత్రమే ప్రలోభ పెట్టే విధంగా రాజకీయ నాయకుల చర్యలే ఉన్నాయి. ప్రజలు ఎక్కడ కూడా మాకు ఇది కావాలి అది కావాలి అడగట్లేదు. వాళ్ళు అడుగుతున్నారు అభివృద్ధి చేయండి, మౌలిక వసతులు ఏర్పాటు చేయండి, రోడ్లు, సీసీ రోడ్లు, లైట్లు ఇవన్నీ అడుగుతున్నారు. కానీ రాజకీయ నాయకులే ఇటురా అటురా అటురా అనుకుంటారు, ప్రజలను అయోమయంలో గురి చేసి వాళ్ళ ఆరోగ్యాలతో అనారోగ్యం గురి చేసే విధంగా ఆట ఆడుకుంటున్నారు. అది కరెక్ట్ కాదని ప్రజలు చాలా మంది ఆలోచనతో ఉన్నారు. పథకాలు ప్రవేశపెట్టండి, గ్రామాన్ని అభివృద్ధి చేయండి అని కోరుకుంటున్నారు తప్ప వాళ్ళు వీటికి ఉచితాలకు ఆశపడడం లేదు. పోటీ అయితే బలంగా ఉంది, మరి గెలుస్తానన్న నమ్మకం ఉందా? ఖచ్చితంగా గెలుస్తానని నమ్మకం ఉంది. ఈ పోటీలోనే గెలిస్తేనే బాగుంటుందనే సందర్భంగా ప్రజలకు నా వంతుగా మెసేజ్ తీసుకెళ్తూ ముందుకెళ్తున్నాను. ఓకే అన్న, ఆల్ ది బెస్ట్.